వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మందిపల్ గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి మందిపల్ వెంకట్ అన్నారు. ఆదివారం చౌడాపూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల రిజర్వేషన్లపై జరగనున్న విధానంపై ఆయన తప్పుపట్టారు. గ్రామాల వారీగా ఎంపీటీసీలు, మండలాల వారీగా ఎంపీపీ, జడ్పీటీసీల రిజర్వేషన్ల ప్రక్రియ చాలా లోపభూయిష్టంగా ఉందని అన్నారు. ఒకవైపు సామాజిక ఉద్యమాల ద్వారా గ్రామాల్లో ఫలానా రిజర్వేషన్లు వచ్చాయని అని చెప్పేసి సోషల్ మీడియాలో వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అధికారులను ఏం జరుగుతుందని కోరగా వాళ్ళు మాకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని, ఇప్పుడు ఇస్తున్న సమాచారం ప్రామాణికంగా కాదా అని చెప్పలేమని చెబుతున్నారని అన్నారు. అధికారులు తీరు, అటు రాజకీయ నాయకుల తీరు చూస్తుంటే ప్రజలు అయోమయంలో పడుతున్నారని అన్నారు. వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు అసలు ఒక్కసారి అవకాశం గాని ఊళ్ళు ఉన్నాయని, రిజర్వేషన్ల ప్రకారం చాలా గ్రామాలు ఉన్నాయని తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కేటాయించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన సంఘం నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. పంచాయతీరాజ్ వ్యవస్థ లోపల ఈ గ్రామ సర్పంచులను, ఎంపీటీసీలను నిర్వీర్యం చేసి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను ఒక ఎమ్మెల్యే రాజ్ వ్యవస్థగా మార్చేటటువంటి ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ లోపల వ్యవస్థ అంతా కుంటుపడ్డది. ఎక్కడి చెత్త అక్కడ ఉన్నది. ఊళ్ళకి నీళ్ళు వచ్చేటటువంటి ప్రయత్నం లేదు, నీళ్ళు వచ్చే అవకాశం లేదు. కాబట్టి గ్రామ పంచాయతీల మీద ఏదో తూతూ మంత్రంగా ఈ కపట ప్రేమ చూపుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొక మాట ఏంటంటే, ఇప్పుడు మేము ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నామో, ఇది మందిపల్ గ్రామము భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎస్సీలకు ఒక సర్పంచి, గ్రామ పంచాయతీలో ఒక సర్పంచ్గా కూర్చునే అవకాశమే రాలేదు. మేము మా దళిత సంఘాల తరఫున, తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున ఈ రాబోయే ఎన్నికల లోపల ఈ గ్రామాన్ని ఎస్సీ రిజర్వేషన్కు కేటాయించాలి. లేని పక్షం లోపల మేము ఈ రాబోయే ఎన్నికలను బైకాట్ చేస్తాం. అవసరమైతే మా ఓట్లు ఎవరికి వేయము, మా ఓట్లను మేము నోటాకు నొక్కి మా నిరసన తెలియజేస్తామని తెలియజేసుకుంటున్నాం.